తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం కొనసాగుతుంది. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం కొనసాగుతోంది కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఉదయం 10 గంటల నుంచి కూడా బీఆర్ఎస్ బీసీల సమావేశం కొనసాగుతుంది. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. మాజీ మంత్రులు గంగ కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు బీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు, మోసాలను బహిర్గతం చేసే విధంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బీసీలకు మోసం చేస్తే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా కామరేడ్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ఆమె నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేశారు. రిజర్వేషన్ పై తీర్మానం కాదు, చట్టబద్ధత కల్పించాలని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పాలనలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అణచివేయబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంలో పలు సూచనలు, సలహాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందారనేది మరొకసారి సమావేశంలో గుర్తించారు. 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపిన విషయాన్ని కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ కులగణన అంతా తప్పుడు సర్వే అని చెప్పేసి కూడా మరొకసారి తేల్చెప్పారు. తప్పుడు సర్వేతో మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ బీసీల పట్ల చిత్తశుద్ధిగా లేదు అనేది తేలిపోయింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి కూడా సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంది. బీసీలకు సంబంధించిన అనేక అంశాల పట్ల పొడి వల్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఏదైతే ఈ ఎన్నికల నిర్వహణ జరిపించారని చెప్పేసి నిన్న సిఎస్ శాంతి కుమార్ ని కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేది బీసీల హక్కు, బీసీలకు మేమెంతో మాకంత నినాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ పాలనలో ఉన్న బీసీలకు ఆనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కానీ వాళ్ళ మొత్తం నీరు దాస్తున్నారు, బీసీల పైన కుట్రలు పడుతున్నారు, బీసీలను అణచివేసే కుట్రలుగా భావిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితమైన వాటా వచ్చే వరకు కూడా బీసీల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక కూలంకషంగా చర్చ జరుగుతుంది. భవిష్యత్తు కార్యాచరణపై కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.